వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, యావత్ ప్రపంచం కూడా ఈరోజు పునరుద్ధాన పండగ జరుపుకుంటున్నారు. ఏం జరుపుకుంటున్నారు? పునరుద్ధాన పండగ. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా లేచి ఉన్నాడని ఈ రోజున యావత్ ప్రపంచం కూడా పునరుద్ధాన పండగను జరుపుకుంటూ ఉన్నారు. అయితే ఈ పునరుద్ధాన దినాన ప్రభు మనతో మాట్లాడునుగాక. మీ కుటుంబాలకి దేవుడు పునరుద్ధానపు శుభములు, పునరుద్ధానంలో ఉన్నటువంటి శక్తిని, బలాన్ని మీకు అనుగ్రహించునుగాక. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మార్కు శుభవార్త 16వ అధ్యాయం 9వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మార్కు శుభవార్త 16వ అధ్యాయం 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడెను. చాలండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు గుడ్ ఫ్రైడే రోజున, అంటే మంచి శుక్రవారం మందు సిలువ వేయబడి సమాధి చేయబడి ఆదివారం తెల్లవారుచుండగానే యేసు లేచి ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచిన వాడగా ఉన్నాడు. లేచిన తరువాత మొట్టమొదటిగా కనపడింది ఎవరికై అంటే మగ్దలేను మరియకు. చెప్పండి, మగ్దలేను మరియకు. ఎందుకు ఆమెకే కనపడ్డాడు? ఆయన శిష్యులు ఎందరో ఉన్నారు కదా, ఆయన ప్రేమించేవారు ఎందరో ఉన్నారు కదా, ఆయన సిలువ యొద్ద ఎంతోమంది నిలిచి ఉన్నారు కదా. మరి ఎవరికి కనపడని ప్రభువారు ఆమెకే ఎందుకు కనపడ్డాడు? ఆమెకే ఎందుకు కనపడ్డాడు? ఈ రోజున దేవుని సన్నిధిలో పునరుద్ధానపు పండుగను జరుపుకుంటున్న నీ జీవితంలో నిజంగా ప్రభుని నువ్వు చూడగలిగావా? ప్రభుని నువ్వు చూడగలిగావా? ఆయన ఆరాధిస్తున్న మన జీవితాల్లో ఒక ప్రశ్న ఉండాలి. నేను ప్రభుని చూడగలుగుతున్నానా? చూసే కనులు నాకున్నాయా? చూసేంత పరిశుద్ధత నేను కలిగి ఉన్నానా అని మనము ప్రశ్నించుకోవాలి. ఇన్ని దినాలుగా మందిరానికి వెళుతున్నానే, ఇన్ని దినాలుగా ఆయనకి ప్రార్థన చేస్తున్నానే, ఇన్ని దినాలుగా ఆయన్ని నా రక్షకుడిగా అంగీకరించానే, నా జీవితంలో ఆయన పునరుద్ధానపు దర్శనం, ఏ దర్శనం? పునరుద్ధాన దర్శనాన్ని నాకు కూడా అగుపరచాలి అని నువ్వు ఎప్పుడైనా ఆశపడ్డావా? ఎప్పుడైనా ఆశపడ్డావా? ఈ రోజున మగ్దలేను మరియకు మొదటిగా కనబడేను. ఆమేన్. ఎవరికి కనపడ్డాడట? మగ్దలేను మరియకు మొదటిగా కనపడాను. ఎందుకు మగ్దలేను మరియకి ప్రభు కనపడ్డాడు? ఎందుకు మగ్దలేను మరియకే ప్రభు కనపడ్డాడు? తను ప్రేమించి తన గుండె చప్పుడు విన్నటువంటి యోహాను గారు ఉన్నారు, ఇంకా ఆయనను ప్రేమించేవారు ఎందరో ఉన్నారు. కానీ వారికి ఎందుకు కనపడలా? మగ్దలేను మరియకి ఎందుకు కనపడ్డాడు అని పరిశీలన చేస్తే, మగ్దలేను యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, మగ్దలేను మరియ ఒకప్పుడు క్రీస్తు ప్రభువారిని ఎరగనప్పుడు 7 దెయ్యముల చేత పీడించబడేది. ఎన్ని దెయ్యాలు? 1 కాదు, 2 కాదు, 7 దెయ్యాల చేత పీడించబడింది. ప్రభు యొద్దకు రాగానే ప్రభు ఆమె మీద కనికరపడి ఆ 7 దెయ్యముల నుంచి విడిపించిన తరువాత
మగ్దలేని మరియ ఎలా ఉందో తెలుసా? ఇక తన జీవితంలో నమ్మకంగా ప్రభుని వెంబడించినదిగా ఉంది. ఆమేన్. నమ్మకంగా ప్రభుని వెంబడించినదిగా ఉంది. ఈ రోజున నిన్ను కూడా, నీ కుటుంబాన్ని కూడా పాపము నుండి, లోకము నుండి దేవుడు ప్రత్యేకించాడు. శాపగ్రస్తమైన అనుభవాల నుండి దేవుడు నిన్ను విడిపించాడు. నరక పాత్రుడివైన నిన్ను విడిపించి నిత్య జీవానికి వారసుడిగా చేశాడు. ఈ రోజున నీ జీవితంలో వ్యసనక్రాంతమైన నీ జీవితాన్ని నుండి ప్రభు నిన్ను విడిపించి నీ జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తూ అనుక్షణము నిన్ను నడిపిస్తూ ఉన్నా కూడా నీ జీవితంలో నమ్మకత్వం ఉందా? నీ జీవితంలో ప్రభుని నమ్మకంగా వెంబడించేటువంటి అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? ఏదో నామకార్థంగా మందిరానికి వచ్చి దేవుణ్ణి మనకు కలిగినటువంటి తలంతులతో ఆరాధిస్తున్నాం. మనకి ఈ సమయం కుదిరినప్పుడు ఏదో దేవుని సన్నిధిలో గడిపేవారుగా ఉన్నాం. కానీ ఆమె అలా లేదండి. ఒకసారి చూడండి, లూకా శుభవార్త 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. లూకా శుభవార్త 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా ఏం చేస్తున్నాడంట? యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే దేవుని రాజ్య సువార్తను తెలుపుచూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. ఎక్కడెక్కడ ప్రకటిస్తున్నాడు అంటే పట్టణములలో ప్రతి గ్రామములోనూ ఆయన సంచారం చేయుచు దేవుని రాజ్య సువార్త ప్రకటించుతూ ఉన్నాడు. ఆమేన్. ప్రకటించుతూ ఉంటే ఏం జరిగింది చూడండి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఏ పట్టణానికి వెళ్ళాడో, ఏ ఏ గ్రామానికి ఆయన వెళ్ళాడో ఆ ప్రతి పట్టణంలో కూడా, ఆ ప్రతి గ్రామంలో కూడా యేసుతో కూడా వారు ఉన్నారు. ఆమేన్. ఎవరు? సుసన్న, యోహాన్నా, మగ్దలేని మరియా. అంటే క్రీస్తు ప్రభువారి సువార్త ప్రకటిస్తున్న ప్రతి స్థలంలో కూడా మగ్దలేని మరియా ఉంది. ఆమేన్. ఆమె విడుదల పొందిన తర్వాత, 7 దెయ్యముల నుండి విడుదల పొందిన తర్వాత యేసు క్రీస్తు ప్రభువారిని నమ్మకంగా వెంబడించింది. ఆమేన్. ఆయన వెళ్ళిన ప్రతి చోట ఏ ఏ పట్టణానికి వెళ్ళాడో, ఏ ఏ గ్రామానికి ఆయన వెళ్ళాడో ఆ పట్టణాలన్నిటిలో కూడా, ఆ గ్రామములన్నిటిలో కూడా మగ్దలేని మరియా ఉంది. ఆమేన్. శిష్యులతో పాటుగా, ఎవరితో పాటుగా? తన శిష్యులతో పాటుగా మగ్దలేని మరియా కూడా ఉంది. ఆమేన్. మగ్దలేని మరియా కూడా ఉంది. విచిత్రం ఏంటి అంటే ఇంకా ఆ కింద వచనంలో 3వ వచనంలో ఏం రాయబడి ఉంటుందో తెలుసా? వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. ఆమేన్. ఇప్పుడు వెళ్ళటమే కాదు, యేసయ్యను వెంబడించటమే కాదు, ఆమె చేసినటువంటి గొప్ప పని ఏంటో తెలుసా? ఆమె కలిగిన ఆస్తిలో దేవుని పరిచర్య కొరకు ఆమె ఏం చేసిందో తెలుసా? ఉపచారం చేసిచూ ఉండేను. ఆమేన్. ఏం చేస్తూ ఉంది? మరి మన జీవితాల్లో ఈ అనుభవం ఉందా?
రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, క్రీస్తు ప్రభువారిని నువ్వు రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, ఓ సంఘంలో నువ్వు స్థిరపడిన తర్వాత నువ్వేం చేయాలో తెలుసా? నమ్మకంగా ప్రభుని వెంబడించాలి. నమ్మకంగా దైవ సేవకులను వెంబడించే అనుభవం మనం కలిగి ఉండాలి. మరి మన జీవితాల్లో ఈ అనుభవం ఉందా? ఆయన ఏ పట్టణాలకి వెళ్ళాడో, ఏ గ్రామాలకు తిరిగాడో, ఆ గ్రామములో యేసుతో కూడా ఉండినదిగా ఉంది. ఆమేన్. యేసుని వెంబడించినదిగా ఉంది. అరే, నేను ఆడపిల్లనే, నాకు భద్రత ఉండదు, క్షేమం ఉండదు అని ఆమె తలంచలా. అయ్యో, భయంకరమైన దుస్థితి నుంచి, సాతానీయ శక్తుల నుండి విడిపించబడ్డాను. నిజంగా ఆ దురాత్మలు నన్ను పట్టి ఉన్నప్పుడు నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఇటువంటి పరిస్థితుల నుండి దేవుడు నన్ను విడిపించాడు. ఈ శేష జీవితం ఆయన కొరకే అనుకుని ఆయన్ని నమ్మకంగా ఉండి ఆయన వెంబడించినదిగా ఉంది. ఏం చేసింది? వెంబడించినదిగా ఉంది. ఉపచారం చేసినదిగా ఉంది. అందుకే ప్రభు ఆమె నమ్మకత్వాన్ని చూశాడు. ఏం చూశాడు? ఆమె నమ్మకత్వాన్ని చూశాడు. ఆమె చేసిన ఉపచారమును జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా ఆమెకి దర్శనమిచ్చాడు. ఆమేన్. ఆమెకు కనపడిన వాడుగా ఉన్నాడు. ఈరోజున మన జీవితంలో కూడా మనం ఏం చేయాలో తెలుసా? నమ్మకంగా వెంబడించే అనుభవం ఉండాలి. ఏ అనుభవం ఉండాలి చెప్పండి? నమ్మకంగా వెంబడించే అనుభవాలు ఉండాలి. మరి మన జీవితాల్లో ఉన్నాయా? ఈమెను గురించి నేను నెట్లో కొట్టి చూసినప్పుడు మగ్దలేను మరియ గురించి, ఈమె నమ్మకమైన శిష్యురాలట. ఎలాంటిది? నమ్మకమైన శిష్యురాలట. అపోస్తులతో కలిసి పరిచర్య చేసినదిగా ఉంది. అపోస్తులకు ఉపచారం చేసినదిగా ఉంది. యేసయ్యతో కూడా యేసయ్యను వెంబడించినదిగా ఉంది. ప్రియులరా, మన దైనందిక జీవితంలో ప్రభు ప్రత్యక్షతను చూడాలంటే ప్రభుని వెంబడిస్తున్నప్పుడు నమ్మకమైన వారుగా ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకమైన వారుగా ఉండాలి. ప్రభు ప్రత్యక్షతను మనం చూడాలి అంటే దేవుని రాజ్య ప్రకటనలో మనము కూడా ఆ స్థలమందు నిలిచిన వారుగా ఉండాలి. ఏం చేయాలి? దైవజనులు వెళ్తుంటే నువ్వు వస్తావా? దైవజనులు ప్రయాసపడి స్వార్థ సభలు పెడుతుంటే సభల్లో పాల్గొగలుగుతున్నావా? ఈ రోజున ఎక్కడుంది నీలో నమ్మకత్వం? ఎక్కడుంది నీలో వెంబడించే అనుభవం? పునరుద్ధానపు పండుగ అనుకుంటూ దేవుని సన్నిధిలో ఏదో ఒకరోజు పండగ అని కొత్త బట్టలు కట్టుకుని సంతోషంగా ఏయో ఆహార పదార్థాలు వండుకుని తినటం కాదు. పునరుద్ధాన దినములో మనం ఆయన ప్రత్యక్షతను చూసేవారుగా ఉండాలి. ఏం చూడాలి? ఆయన ప్రత్యక్షతను చూడాలి. అది చూడాలి అంటే నీతో ఉన్న వారికి ఎవరు లేని క్వాలిటీస్ నీలో ప్రభు చూడాలి. మరి ఆ క్వాలిటీస్ నీలో ఉన్నాయా? నమ్మకంగా నువ్వు వెంబడించగలుగుతున్నావా? పునరుద్ధానపు దర్శనాన్ని చూడగలుగుతున్నావా? ఆమె రక్షింపబడిన తర్వాత మరలా లోకం వైపు చూడాలా? ఆమె రక్షించబడిన తర్వాత క్రీస్తుని వెంబడించడం మర్చిపోలా? ఆమె రక్షించబడిన తర్వాత ఎక్కడ ఆమె నిలిచిపోలేదండి. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ ఆమె ఉన్నదిగా, యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నదిగా ఉంది. నిజంగా ఆమెను గురించి నేను ధ్యానం చేసినప్పుడు లేఖనాల్లో నాకు దొరికినటువంటి సంఘటనలు ఏంటో తెలుసా? మరొక మాట చదువుదామా? యోహాను శుభవార్త 19వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 25వ వచనం.
ఆయన తల్లియు ఆయన తల్లి యొక్క చదవండి. మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు కొప్లా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలిచి ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు అందరూ కూడా యేసయ్యను విడిచి పారిపోతూ ఉంటే శిష్యులు సైతము దూరంగా ఉండి వెంబడిస్తూ ఉంటే మగ్దలేని మరి ఏం చేసిందో తెలుసా? సిలువ యొద్ద నిలిచి ఉందంట. ఎక్కడ నిలిచి ఉందండి చెప్పండి అమ్మా? సిలువ యొద్ద. ఎక్కడ? సిలువ యొద్ద నిలిచి ఉందంట. సిలువ యొద్ద నిలిచి ఉంది. సిలువ యొద్ద నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటి ఏమండి? సిలువ యొద్ద నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటి? నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటి? ఒకవైపు చూస్తే అందరూ పారిపోతున్నారు, భయానకమైన పరిస్థితుల్లో, కలవరాల మధ్యన ప్రజలు ఉన్నారు, సందిగ్ధ పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. కానీ యేసయ్య సిలువ దగ్గరే సిలువకు సమీపంగా ఆమె నిలిచి ఉంది. అంటే కష్టాల్లో కూడా, శ్రమల్లో కూడా, భయానకమైన పరిస్థితుల్లో కూడా ఆమె ఆయన్ని విడిచిపెట్టలా. ఏం చేయలా? ఆమె ఆయన్ని విడిచిపెట్టలా. నీ జీవితంలో చిన్న శ్రమ అవుతే, చిన్న కష్టం అవుతే, చిన్న అవమానం ఎదురైతే, ఎవరైనా వ్యతిరేకిస్తే నువ్వు ఆయన్ని వెంబడించగలుగుతావా? అంతకెందుకండి వ్యతిరేకాలు ఎందుకు? చిన్న పని ఉందనుకో, దేవుని సన్నిధికి రాగలవుగా? పనే నీకు ముఖ్యం. ఏది ముఖ్యం చెప్పండి? పనే ముఖ్యం నీకో? డబ్బే దేవుడు నీకో? నీ పనే నీకు దేవుడు? ఎలా దర్శనాన్ని చూడగలుగుతావు? ఎలా ప్రత్యక్షతను చూడగలుగుతావు? ఈరోజున దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో పరీక్షించుకోవాలి. ఆయన పునరుద్ధానుడైనప్పుడు, మహాశక్తితో లేపబడినప్పుడు మగ్దలేని మరియకి ఎందుకు ప్రభు కనపడ్డాడంటే, కష్ట సమయంలో, నిందిస్తున్న సమయంలో, అవమానిస్తున్న సమయంలో, ప్రజలందరూ భయానకమైన పరిస్థితుల్లో ఉండగా ఆయన్ని వెంబడిస్తూ సిలువ యొద్దనే ఉంది. ఎక్కడ ఉంది? సిలువ యొద్దనే నిలిచి ఉంది. భయపడలా, పరిస్థితులకు భయపడలా. మన జీవితాల్లో పరిస్థితులను చూసి భయపడిపోతాం, కలవరపడిపోతాం, వ్యతిరేకతలు ఎదురైనప్పుడు. నేను అంటాను, రానున్న దినాలు చాలా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఎలాంటి దినాలు తెలుసా? మనమందరం ఇలా మనం కూడి ఆరాధిస్తామన్న నమ్మకం లేదండి. రానున్న దినాల్లో ఇలా మనమందరం కూడి ఆరాధిస్తామన్నటువంటి నమ్మకం లేదు. క్రీస్తుని ఆరాధిస్తే నీకు రేషన్ కార్డు ఉండదు, క్రీస్తుని ఆరాధిస్తే నీకు ఆధార్ కార్డు ఉండదు, క్రీస్తు ప్రభు వారిని ఆరాధిస్తే నీకు క్రయ విక్రయాలు ఉండవు. అలాంటప్పుడు ఉండగలుగుతావా నమ్మకంగా? ఈనాడే లేని నువ్వు ప్రభు కొరకు శ్రమ పడవలసినప్పుడు, ప్రభు కొరకు నిలబడవలసినప్పుడు నువ్వు నిలబడగలుగుతావా? మగ్దలేని మరియకు ఊరికినే ప్రత్యక్షత ఇవ్వలేదు ఆయన. ప్రజలందరూ భయపడిపోయి, కలవరపడిపోయి, దూరం అయిపోయినప్పుడు, దూరంగా ఉండి, శిష్యులు సైతం దూరంగా ఉండి వెంబడిస్తున్న ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారి సిలువకు సమీపంగా, సిలువకు దగ్గరగా ఉండి ఆయన సిలువ శ్రమను చూస్తూ రోదిస్తూ ఉంది. సిలువకు దగ్గరగా ఉంది అంటే శ్రమలను ఆమె అనుభవించటానికి కూడా ఇష్టపడినదిగా ఉంది.
మన ఆత్మీయ జీవితంలో ఏం తెలుసుకోవాలో తెలుసా? మనం ప్రభుని వెంబడిస్తున్నప్పుడు అన్నీ పూలబాట కాదు, పూలబాట కాదు. ప్రభు వెళ్ళిన బాటే సిలువ బాట. ఏ బాట? సిలువ బాట. సిలువలో ఏమున్నాయి? అవమానాలు ఉన్నాయి. సిలువలో ఏమున్నాయి? నిందలు ఉన్నాయి. సిలువలో ఏము జరిగింది అంటే యేసుక్రీస్తు ప్రభువారు కొట్టబడ్డాడు. ఏం చేయబడ్డాడు? కొట్టబడ్డాడు. సిలువలో ఏం చేయబడ్డాడు? అవమానపరచబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు. మరి నీ దైనందిక జీవితంలో శ్రమలు అనుభవించగలుగుతున్నావా? శోధనలో నమ్మకంగా నిలవగలుగుతున్నావా? అవమానాల్లో ప్రభుతో కూడా నువ్వు నిలిచి ఉండగలుగుతున్నావా? ప్రభు నిన్ను అణువణువున పరీక్షిస్తాడు. అణువణువున పరీక్షిస్తాడు. నీ తలంపులు, తపనలు, నీ ప్రయాస, నీ కష్టం అన్నీ ప్రభు చూస్తాడు, అన్నీ చూస్తాడు. ఈ పునరుద్ధాన దినమందు ప్రభు దర్శనం నీకు కూడా కలుగునుగాక. ఆ దర్శనం మనకి కలిగి ఉండాలంటే ప్రభు రాజ్య వ్యాప్తిలో మనం ప్రతి స్థలంలో నిలిచి ఉండే అనుభవం కలిగి ఉండాలి. ఉపచారం చేసే అనుభవం కలిగి ఉండాలి. 2, మన జీవితాల్లో సిలువకు సమీపంగా ఉండాలి. దేనికి అంటే ప్రతికూలతలో కూడా దేవునికి అందుబాటులో మనం ఉండాలి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారికి అందుబాటులో ఉండాలి. మరి నీ జీవితంలో అందుబాటులో ఉన్నావా? మనం ఎలా ఉంటాం తెలుసా? సిగ్నల్ లేని టవర్ లాగా ఉంటాం. ఎవరికైనా ఫోన్ చేస్తే మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ ప్రస్తుతం అందుబాటులో లేడు. ఏం లేడట? అందుబాటులో లేడు. ప్రభు నిన్ను పిలుస్తున్నప్పుడు, ప్రభు నిన్ను వెతుకుతూ ఉన్నప్పుడు నువ్వు అందుబాటులోనే ఉన్నావా? ఎలా మనకి దేవుని దర్శనం కలుగుతుంది? దేవుని సన్నిధికి వస్తున్నాం కానీ ఆయన చూడలేని కనులతో ఉన్నాం. నిజంగా ఆయన చూసిన రోజున నీ బ్రతుకు మారిపోతుంది, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ తలంపులు మారిపోతాయి. నువ్వు ఇంతవరకు ప్రభుని చూడలేదు కాబట్టి, ప్రభు స్వరాన్ని వినలేదు కాబట్టి ఇలా బ్రతుకుతున్నావు. ఈ పునరుద్ధాన దినమందు ప్రభు పునరుద్ధానపు దర్శనము నీకు అనుగ్రహించునుగాక. మగ్దలేని మరియకు దేవుడు పునరుద్ధానపు దర్శనాన్ని ఇవ్వటానికి కారణం ఏంటో తెలుసా? 1, ఆయన ప్రకటించిన ప్రతి చోట ఆమె నిలిచి ఉంది, ఉపచారం చేసేదిగా ఉంది. 2, ఆయన సిలువకు దగ్గరగా ఉంది. ఇంకొక మాట మీకు చెప్తా. మార్కు శుభవార్త, ఇదే మార్కు శుభవార్త 15వ అధ్యాయం 40వ వచనాన్ని చదువుదాం. అనువారు ఉండిరి. యేసుక్రీస్తు ప్రభు వారితో ఎవరెవరు ఉన్నారు చెప్పండి? మగ్దలేను మరియయు, చిన్న యాకోబు, యోసే అనువారి యొక్క తల్లి అయిన మరియయు, సలోమియు ఉండిరి. ఎవరున్నారట చెప్పండి? మగ్దలేను మరియా. ఆయన సిలువు పైన ప్రాణం విడిచినప్పుడు, ప్రాణం విడిచినప్పుడు యేసయ్య దగ్గరగా, ఇప్పుడు వరకు అంటే ఆయన ఈ లోకంలో తన ప్రాణాన్ని విడిచేంతవరకు ఆమె నమ్మకంగా యేసయ్యకు దగ్గరగా ఉంది.
ఎలా ఉంది? యేసయ్యకు దగ్గరగా ఉంది, దగ్గరగా ఉంది. మరి మన జీవితాల్లో యేసయ్యకి ఎంత దగ్గరగా ఉండగలుగుతున్నామండి? మన జీవిత విధానాన్ని పరిశీలన చేసుకుంటే యేసయ్యకి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆయనకి దగ్గరకు వస్తాం, ఆయన సన్నిధికి వస్తాం. ప్రభు చూస్తాడు. అనుకూలతలో వచ్చేవాడు కాదు, అనానుకూల పరిస్థితుల్లో కూడా ప్రభుతో కూడా ఉండినప్పుడే ఆయన ప్రత్యక్షతను చూడగలుగుతాం. ఏమ్మా, నువ్వు ప్రార్థనకి రాలేకపోయావు బ్రదర్, ఎందుకని రాలేకపోయావు అంటే 139 సాకులు చెప్తావు. ఎన్ని? 139 సాకులు చెప్తావు. ఆమె రక్షింపబడిన తరువాత 7 దెయ్యముల చేత పీడింపబడుతూ ఉన్న ఆమె జీవితం విడుదల పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణాన్ని విడిచేంత వరకు, ఎప్పుడు వరకు? ప్రాణాన్ని విడిచే వరకు కూడా ఆమె అందుబాటులో ఉంది. ఆయనకు సమీపంగా ఉంది. ఆయన మాటలను హృదయంలో భద్రపరుచుకుని నేను చనిపోయిన తరువాత 3వ దినాన లేస్తాను అన్నటువంటి ఆ వాగ్దానాన్ని మగ్దలేని మరియ జ్ఞాపకం చేసుకుని ఏం చేసిందో తెలుసా? ఒకసారి చూడండి, యోహాను శుభవార్త 20వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందల కాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడుటయు చూసెను. ప్రభు ఏం చూశాడో తెలుసా? మగ్దలేని మరియలో ఏం చూశాడో తెలుసా? ఆయన గూర్చినటువంటి ఆసక్తి ప్రభు చూడగలిగాడు. శిష్యులున్నారు, భయంతో ఒక గదిలో కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అయ్యో, మన యొక్క బోధకుడు, మన నాయకుడు, మన ప్రభు దారుణంగా సిలువేయబడ్డాడు. బయటికి కనపడితే మనల్ని కూడా సిలువేసేస్తారేమో, మనల్ని కూడా శ్రమ పెడతారేమో అని వారు భయపడిపోయి ఒక ఇంటిలో మరుగుగా ఉంటే మగ్దలేని మరి ఏం చేసిందో తెలుసా? సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకొని ఆదివారం తెల్లవారుచుండగానే, ఇప్పుడు చెప్పండి, ఆదివారం తెల్లవారుచుండగానే, తెల్లారిందా? తెల్లారక ముందలే ఎక్కడికి వెళ్ళింది? సమాధి చేయబడిన స్థలానికి వెళ్ళింది. ఆమేన్. మనం ఇప్పుడు కంప్యూటర్ కాలంలో ఉన్నా కూడా సమాధి దగ్గరికి వెళ్తామా? తెల్లారజాము వెళ్తామా? పొద్దుగూకితే మళ్ళీ గడి తీము, తలుపు గడి. కానీ అలాంటి పరిస్థితుల్లో 2000 సంవత్సరాలు, దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం, అంటే 2000 సంవత్సరాల క్రితం నాగరికత ఎలా ఉండేది, పరిస్థితులు ఎలా ఉండే, దారులు ఎలా ఉండే, ఒకసారి ఆలోచన చేయండి. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు మీద ఆసక్తి ఏంటండి? ప్రభు చెప్పాడు 3వ దినాన్ని లేస్తాడని. ఇదిగో ఉదయాన్నే నేను వెళ్ళి ప్రభు సమాధి దగ్గర వేచి ఉండాలని ఆసక్తితో సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళింది. ఏం తీసుకెళ్ళింది? సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళింది. అప్పటికే ప్రభు లేచి ఉన్నాడు. ఆమేన్. అప్పటికే ప్రభు లేచి ఉన్నాడు. ఆమె చూసింది ఖాళీ సమాధిని చూసి ఆమె కలవరపడిపోతుంది, ఏడుస్తుంది, దుఃఖపడుతుంది. నా ప్రభుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు అని ఆమె హృదయాంతరంగంలో ఉన్న వేదన, ప్రభు కొరకైన వేదన,
ప్రభు కొరకైన వేదనను ప్రభు చూసి మొట్టమొదటిగా మగ్దలేను మరియకు ప్రభు కనపడ్డాడు. ఆమె ఎవరు చేయనటువంటి, ఎవరు చూపని ఆసక్తి మగ్దలేను చూపింది. ఎవరు చూపారండి? మగ్దలేను మరియ చూపింది. ప్రభు పట్ల ఎవరు చూపనటువంటి ఆసక్తి ఆమె కనుపరిచింది. కాబట్టి ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఆమెలో ఆశ, నా ప్రభుని చూడాలి, నా ప్రభుని చూడాలని ఆశ ఆమెని నిద్రపోని ఓట్ల. ప్రభుని చూడాలనే ఆశ ఆమె ఇంటిలో నిలవనీట్లా. ప్రభుని చూడాలనే ఆశ భయానక పరిస్థితులను అధిగమించిందిగా ఉంది. ఏమైందండి? అధిగమించింది. చీకట్లో ఇప్పుడింటి స్ట్రీట్ లైట్లు ఉన్నాయి. ఏమున్నాయి? స్ట్రీట్ లైట్లు ఉన్నాయి. స్ట్రీట్ లైట్ లేకపోతే సెల్ ఫోను లైట్ వేసుకుని వెళ్తాం. ఆ రోజుల్లో ఎక్కడ ఉన్నాయండి? సదుపాయాలు లేని రోజుల్లో ప్రభు కొరకైన ఆసక్తి ఆమెను భక్షిస్తూ ఉంటే యేసయ్య ఆమె ఆసక్తిని చూశాడు. నా గురించిన తపన, నా గురించి ప్రయాస, నా గురించిన ఆసక్తి ఈమెలో ఎంతగా ఉంది అని ఆయన చూశాడు. శిష్యులు కూడా చెప్పాడు పలుమార్లు. ఏమని చెప్పాడు? ఇదిగో నేను రాను వారి చేతికి అప్పగించబడతాను, నేను సిలువ వేయబడతాను, 3వ దినాన పునరుద్ధానుడై లేస్తాను అని పలుమార్లు శిష్యులతో చెప్పారు. శిష్యులు వెళ్ళారా? సమాధి దగ్గరికి వెళ్ళారా? మాట్లాడరా? వెళ్ళారా? కలుసుకోవాలని చూసారా? చూడలా. ఎందుకని? వాళ్ళు ఆసక్తి లేదు, ప్రభు పట్ల ఆసక్తి లేదా. మన జీవితాల్లో కూడా ఆసక్తి లేని వారికి ఆయన ఏం కనపడ్డా. ఆసక్తి లేని వారి జీవితాల్లో ఏం కార్యాలు చేయడు. ఆసక్తిని బట్టే కార్యాలు చేస్తాడు. ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. నీకు ఆశ లేనప్పుడు దేవుడు నిన్నెలా తృప్తిపరుస్తాడు? ఆమె చూడండి, అందరికంటే ముందు తెల్లవారుచుండగా, అంటే చిమ్మ చీకట్లోనే యేసయ్య సమాధి దగ్గరికి ఆమె బయలుదేరింది. అయ్యో, నా ప్రభు లేస్తానని వాగ్దానం చేశాడు కదా. ఆ మాటలు తలపోసుకుంటుంది. హృదయాంతరంగాల్లో ఆ మాటలు నిలుపుకుంది. వాక్యాలు అంటున్నావు. వాక్యం నీ హృదయంలో నిలుపుకుంటున్నావా? వాక్యాన్ని నిలుపుకుంటున్నావా? నీ జీవిత విధానము ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. క్రైస్తవురాలుగా పిలువబడుతున్న నీ జీవితంలో ఎంత ఆసక్తి ప్రభు పట్ల నువ్వు కనపరుస్తున్నావు? లోకం పట్ల కనపరిచిన ఆసక్తి, లోక సంబంధమైన వస్తు వాహనాల మీద ఉన్న ఆసక్తి ప్రభు మీద ఉందా? ఈ రోజున మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎంత ఆసక్తి నీకు ఉంది? దేవుని గురించిన ఆసక్తి నీలో ఉంది. దేవుని గురించిన ఆసక్తి నీలో ఉంటే నీ పాదాలు దేవుని సన్నిధిలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? దేవుని సన్నిధిలో ఉంటాయి. ఈ మగ్దలేని మరియా తెల్లవారుజామునే, ఎప్పుడండి? మాట్లాడండి. మరి మనకు తెల్లారి బారుడైనా కానీ మన జీవితంలో ఏం లేదు, ఆసక్తి లేదా? నువ్వు రాలేకపోతున్నావు అంటే కారణం ఏంటి తెలుసా? ఆసక్తి లేదు నీకు. నువ్వు భక్తుడు అనుకుంటున్నావు, భక్తురాలు అనుకుంటున్నావు, ఆసక్తి లేదు నీకు. లోకపరమైనవే నీకు ముఖ్యం. లోకపరమైనవే ముఖ్యం. తెల్లవారుజామున చీకటి కమ్యూన ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? యేసయ్య సమాధి వద్దకు వెళ్ళింది. అందరూ భయపడిపోతూ మరుగైన స్థలాల్లో దాగి ఉంటుంటే ఆమె భయపడక
రోమా సైన్యానికి భయపడక, యేసు క్రీస్తు ప్రభువారి మీద వ్యతిరేకంగా లేచిన వారికి భయపడకుండా, పరిస్థితులకు భయపడకుండా ఆమె యేసయ్య సమాధి దగ్గరికి బయలుదేరి వెళ్ళిందండి. అద్భుతాలు జరిగిస్తూ ఉంటే పక్కనున్న శిష్యులు, ఆశ్చర్య కార్యాలు చేస్తుంటే పక్కనున్న శిష్యులు, ఘనత వస్తే పక్కనున్న మా గురుగారే, ఎవరో మా గురుగారే అని చెప్పుకున్న శిష్యులు ఎక్కడున్నారండి? ప్రభు చెప్పిన మాటలు ఏమైనాయి? మగ్దలేని మరియలో ప్రభు ఏం చూశాడో తెలుసా? ఆయన చెప్పిన మాటలను తలపూస్తూ, ప్రభువారు 3వ దినాన లేస్తానన్నాడు. ప్రభువారు 3వ దినాన లేస్తానన్నాడు. ఇదిగో లేస్తానన్న దేవుడు తప్పక లేస్తాడు. ఆమె ఏం కనపరిచిందో తెలుసా? విశ్వాసాన్ని కనపరిచింది. ఏం కనపరిచింది? విశ్వాసాన్ని కనపరిచింది. అందుకే పెందలకాడనే సుగంధ ద్రవ్యములను సిద్ధపరచుకొని యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళింది. ఆమె పెందలకడ వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? ఆమె హృదయాంతరంగంలో ఉన్న ఆశ. నీ జీవితంలో కూడా దేవుని సన్నిధి పట్ల ఉన్న ఆసక్తి ఎంతో నువ్వు పరీక్షించుకో. దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆసక్తి నిన్ను భక్షిస్తుందా? దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అని దావీదు చెప్పినట్లుగా, పాత నిబంధనలో దావీదు చెప్తే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. మందిరాన్ని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. యేసయ్యను గురించిన ఆసక్తి నిన్ను భక్షించుతూ ఉండాలి, నిన్ను తింటూ ఉండాలి. అది ప్రభు చూడాలి. నీలో ప్రభు పట్ల ఎంత ఆసక్తి ఉందో ప్రభుని చూడాలి, ప్రభు స్వరాన్ని వినాలి, ప్రభు యొక్క దర్శనాన్ని నాకు కలగాలి అని ఆసక్తి నీలో ఉంటే ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తృప్తిపరుస్తాడు. ఆయన పైన చూడడు, అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగంలో నీకు ఆశ ఉంటే నువ్వు బాహ్యంగా కూడా చేయగలుగుతావు. అంతరంగంలో ఆశ లేనప్పుడు నీ క్రియలు ఉండవు. ఏముండవు? క్రియలు ఉండవు. దేవుని గురించిన ఆసక్తి నీకు లేనప్పుడు, దేవుని సన్నిధి పట్ల నీకు శ్రద్ధ ఉండదు. అంతరంగంలో ఏముండాలో తెలుసా? ఆశ. భక్షించాలి. అది ఏం చేయాలి? భక్షించాలి. ఆ ఆశ నిన్ను తొలిసేయాలి. అప్పుడు ఏం చేస్తావు తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు నిలవగలుగుతావు. ఊరికే మగ్దలేని మరి కనపడ్డాడు అనుకున్నావా? వెంబడించిన 3.5 సంవత్సరాలు వెంబడించిన శిష్యులకి ఎవరికి ఇవ్వని ప్రత్యక్షత మగ్దలేని మరియకి ఎందుకు ఇచ్చాడు? తన హృదయాన్ని ఆనుకుని గుండె చప్పుడు విన్న యోహానికి ఈయన ప్రత్యక్షత మగ్దలేని మరియకి ఎందుకు ఇచ్చాడండి? మొదటిగా కనపడ్డాడట. ఎందుకు ఆమె మొదటి స్థానంలో ఉంది అంటే, ఆమె హృదయాంతరంగంలో ఉన్న ఆసక్తి ఆమెను నిలవనివ్వాల. ఇంటి దగ్గర చెప్పండి, మంచం మీద నిలవనివ్వాల. ఆ రాత్రి నిద్రపోయిందో లేదో, తెల్లవారుచుండగానే బయలుదేరేసింది. చిమ్మ చీకటి ఉండగానే. మరి నీకు ఆదివారం అంటే 7 అయ్యేదాకా లేవో. 7 గంటలకు ఆరాధన, 7 గంటల దాకా
లేగో. ఎప్పుడు కొత్తావు నువ్వు? అయ్యా ఎప్పుడు కొత్తావు? ఎప్పుడు కొత్తావు? దేవుని కొరకు ఒక్క రాత్రి నీ నిద్రని త్యాగం చేయలేని నువ్వు, ఒక్క గంట నిద్ర రోజు అన్నాను, ఒక రాత్రి అన్నాను, క్షమించండి, ఒక్క గంట త్యాగం చేయలేని నువ్వు ప్రభువుని చూడగలుగుతావా? మాట్లాడండి. ఎందుకు ఎలా వస్తామో తెలుసా? నామకార్థ క్రైస్తవు. ఎవరు నామకార్థ క్రైస్తవులు? ఏదో టైంలో మందిరంలోకి వెళ్ళి కనపడాలి, ఏదో సమయంలో పునరుద్ధానం దినం కాబట్టి ప్రభు చెప్పాడు కాబట్టి ఆదివారం వెళ్ళాలి, ఏదో ఒక సమయంలో వెళ్దాంలే. ప్రభు ఎప్పుడు కార్యాలు చేస్తాడో తెలుసా? నీ హృదయాంతరంగంలో ఉన్న తృష్ణ, దేవుని పట్ల ఉన్న తృష్ణని బట్టి ఆయన కార్యాలు చేస్తాడండి. ఆయన ప్రత్యక్షతనిస్తాడు. దేవుని పట్ల ఆసక్తి లేకుండా లోక సంబంధమైన వాటి మీద ఆసక్తి పెంచుకుని వాటితో సమయాన్ని గడుపుతూ వాటితో కాలక్షేపం చేసే నీకు ప్రభు కనపడతాడా? జాగ్రత్త. దేవుని సన్నిధికి వస్తున్నామంటే ఆయన ప్రత్యక్షతను చూడాలి. దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఆయన స్వరాన్ని వినాలి. ఏమనాలి చెప్పండి. పండగ రోజు కూడా మమ్మల్ని వదలరా? ఇది మనకి ప్రతిరోజు పండగే. ఆమేన్ చెప్పండి. క్రీస్తుని కలిగి ఉన్నవాడు ప్రతిరోజు కూడా వాడి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? సంతోషమే. ఏంటండి? సంతోషమే. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదండి. ఒకరోజు కాదండి నువ్వు సంతోషించడానికి. నువ్వు ఆయన సన్నిధికి ఎప్పుడు అవుతావో ఆ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదని లేఖనం సెలవిస్తుంది. పండగ రోజే సంతోషం కాదు, ఏదో మనుషులు పెట్టినటువంటి ఆచారాలని వెంబడిస్తూ సంతోషించటం కాదు. మన ప్రభువుని బట్టి ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి గడియ ఆనందించేవారుగా ఉండాలి. ఆమేన్. అప్పుడు ఆనందించే అనుభవాలు మనకుంటే దేవుని ప్రత్యక్షతను చూడగలుగుతావు, దేవుని స్వరాన్ని వినగలుగుతావు, దేవుని మహిమను నువ్వు పొందుకోగలుగుతావు. ఈరోజున మన జీవితాల్లో ఎందుకు కార్యాలు జరగట్లేదు అంటే ప్రభు పట్ల ఆసక్తి లేదు. మనకి ఇప్పుడు ఆసక్తి కలుగుతుంది తెలుసా? ఏదో జరిగినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకొని అప్పుడు ఏడవటం కాదు, అప్పుడు మానక మందిరానికి రావటం కాదు. అన్నీ బాగున్నప్పుడే ప్రభుని బట్టి సంతోషించేవారుగా ఉండాలి. అనుకూలతలోనే ప్రభుని వెంబడించేవాడుగా ఉండాలి. నీ జీవితంలో నీ అంతరంగాన్ని ప్రభు చూస్తాడు. నా అంతరంగాన్ని ప్రభు చూస్తాడు. ప్రభు పట్ల ఉన్న తపన, నీ అంతరంగంలో ఉన్న తపనను చూసి ప్రభు కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి. అందరికంటే ముందుగా నేను వెళ్ళాలి. మగ్దలేని మరియా అందరికంటే ముందు వచ్చింది. సమాధి తెరవబడింది. చూసింది, సమాధిలో ఎవరు కనపడలా. పరుగున మళ్ళీ పట్టణానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? పట్టణానికి వెళ్ళి ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారయ్యా, ప్రభు సమాధి తెరవబడిందయ్యా, ప్రభు దేహం సమాధిలో లేదయ్యా అని శిష్యులతో చెప్తే వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చారు. కానీ సమాధిలో ఏం చూశారో తెలుసా? వారు చుట్టబడిన నార వస్త్రాలు చూశారు. ఏం చూశారు? చుట్టబడిన నార వస్త్రాలు చూశారు. నిజమే, మరియ చెప్పింది నిజమే అనుకుంటా పేతురు, యోహాను వెళ్ళిపోయారు. మళ్ళీ ఏమైందో అని
సమాధి దగ్గర నుంచి వెళ్ళట్లా, సమాధి దగ్గర నుంచి వెళ్ళట్లా. సమాధిలోనికి తొంగి చూస్తే సమాధిలో 2 దేవదూతలు కనపడ్డారు. ఎవరు కనపడ్డారు చెప్పండి? 2 దేవదూతలు కనపడ్డారు. ఆమె కంటే ముందు ఎవరెవరు వెళ్ళారు? పేతురు గారు, యోహాను గారు సమాధిలోనికి వెళ్ళి చుట్టూ పరీక్షించి చూసి వచ్చారు. వారికి దేవదూత కనపడలా, ప్రభువు కనపడలా. మరలా భయంగా నా ప్రభు దేహం ఏమైపోయిందో అని సమాధి వైపు చూస్తూ సమాధిలోనికి తొంగి చూస్తున్న మరియకు దేవదూతలు కనపడి, అమ్మా భయపడమాకు, ప్రభు చెప్పాడుగా, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేస్తానన్నాడు, గలిలయలో మిమ్మల్ని కలుసుకుంటానన్నాడు, అక్కడికి వెళ్ళండి, తన శిష్యులతో చెప్పండి గలిలయకి వెళ్ళమని అని ఆమెతో చెప్తే, ఆమె ఆసక్తితో బయలుదేరి వస్తున్నప్పుడు యేసయ్య ఆమెను ఎదుర్కొని మొట్టమొదటిగా ఆమెకి కనపడిన వాడుగా ఉన్నాడు. కనపడ్డాడు. ఆమె ఆశ నెరవేరింది. అక్కడ ప్రభుని చూడాలి, ప్రభుని కలుసుకోవాలి. తెల్లవారుజామున ఎందుకు వెళ్ళింది? ప్రభుని కలుసుకోవాలని, ప్రభుతో మాట్లాడాలని, ప్రభు సాన్నిధ్యాన్ని అనుభవించాలని ఆమె వెళ్ళింది. ఆ ఆశను చూసిన ప్రభు ఏం చేశాడు? ఆమె కనపడ్డా లేదా? ఆమెతో మాట్లాడాడా లేదా? మాట్లాడనే. మరి నీతో ఎందుకు మాట్లాడట్లా? నీకెందుకు కనపట్లా? మాట్లాడరే. నీకు ఆమెలో ఉన్న ఆసక్తి నీలో లేదు. నీ హృదయాంతరంగంలో ప్రభు కనుగోలేకపోతున్నాడు. అందుకే ప్రభు స్వరాన్ని వినలేకపోతున్నావు. అందుకే ప్రభు ప్రత్యక్షత నీకు కలగట్లా. ప్రతి క్షణం, ప్రతి నిమిషం దేవుని వాక్యములో ప్రభు స్వరాన్ని వెతకాలి. వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన ప్రత్యక్షతను చూడాలి. అది ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ఆయన పట్ల మనకి అపారమైనటువంటి ఆశ ఉన్నప్పుడు, ప్రభు తప్పకుండా మన ఆశను తీర్చేవాడుగా ఉంటాడు. దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో పునరుద్ధానపు దర్శనం ఇది మొదలుకొని కలుగునుగాక. ఇది మొదలుకొని ప్రభు స్వరాన్ని నువ్వు విందువుగాక. నువ్వు మగ్ధలేని మరియ కలిగి ఉన్న ఆసక్తిని నువ్వు కూడా కనుపరిచినట్లయితే ప్రభు తప్పకుండా నీకు కనపడతాడు. ప్రభు తప్పకుండా నీతో మాట్లాడతాడు. నీ పరిస్థితులన్నీ మారుస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆయన మాట్లాడిన దేవుడు, ఆయన కనపడిన దేవుడు ఊరికే నిన్ను విడిచిపెట్టేయడు. నీ స్థితిగతులన్నీ మారుస్తాడు. నువ్వే స్థితిలో ఉన్నావో, అనారోగ్య పరిస్థితిలో ఉన్నావో, ఆవేదనలో ఉన్నావో, అప్పుల చేత సతమతమవుతున్నావో, కుటుంబంలో ఉన్న పరిస్థితుల చేత నీవు సతమతమవుతున్నావో నాకు తెలియదు, కానీ నీ పరిస్థితులన్నీ మార్చగలిగిన వాడు ఒకే ఒక్కడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన నీ పరిస్థితులన్నీ మార్చి పునరుద్ధానపు దర్శనాన్ని, పునరుద్ధానపు శక్తితో ప్రభు నిన్ను నింపునుగాక. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరిస్తారా? ఒక్క నిమిషం, కొద్ది నిమిషాలు మోకరించి చిన్న ప్రార్థన చేద్దాం. ఈ పునరుద్ధాన